రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. పశ్చిమ సింగపూర్లోని జురాంగ్ లేక్ గార్డెన్లోని జపనీస్ గార్డెన్ను మంత్రి నారాయణ సందర్శించారు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో పార్కుల అభివృద్ధిపై సింగపూర్ అధికారులతో చర్చించారు. ఆసుపత్రులు అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ మెడికల్ వ్యాన్ల ద్వారా వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీఎస్ఆర్ నిధులతో అందించిన మొబైల్ మెడికల్ వ్యాన్ను ఆయన ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలో నిర్వహించిన యోగా ఆంధ్ర కార్యక్రమంలో హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు. యోగాను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకోవాలని మంత్రి సూచించారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విశాఖలోని ఎక్సైజ్ శాఖలో విధి నిర్వహణలో మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి ₹1 కోటి చెక్కుల్ని ఆయన అందజేశారు. గుంటూరు గోరంట్లలోని రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు నివాసంలో జరిగిన ఆత్మీయ భేటీకి మంత్రి లోకేష్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్ర స్థిరాస్తి వ్యాపార ప్రాధికార సంస్థ అప్పిలేట్ ట్రైబ్యునల్ సభ్యురాలిగా విద్యుల్లత నియామక ప్రక్రియను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై విచారించిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆమెపై క్రమశిక్షణా చర్యలు చేపట్టేందుకు సిఫార్సు చేసింది. అమరావతి ఛాంపియన్షిప్ కప్ 2026 నిర్వహణపై శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస జలాశయంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు పడవ నుంచి జారిపడి మృతి చెందాడు. వలల సాయంతో మృతదేహాన్ని మత్స్యకారుడు బయటకు తీశారు. కాకినాడ జిల్లా తుని మండలం సింహచక్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం పలు ప్రాంతాల్లో చెరువుల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. డ్రోన్లు, అత్యాధునిక కెమెరాలు, జాగిలాలతో చిన్నారి జాడ కోసం వెతుకుతున్నాయి. ఇతర కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నిర్వహించిన పాలక మండలి సమావేశంలో 14 అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. ఆలయంలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల జీతాల్ని 15,000 నుంచి 20,000కు పెంచుతూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు.